హలో నమస్తే అండి. ఈరోజు నేను ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మా చెన్నై వాళ్ళ అమ్మాయి ఫ్లోరల్ వింగ్స్ అని ఒక ఇన్స్టా పేజ్ చేస్తుంటాను. అందులో ఈ రెజిన్ ఆర్ట్ ఐటమ్స్ అనే చేస్తుంది. అవి ఒకసారి చూడండి. మీరు కూడా ఎవరికైనా గిఫ్ట్గా కూడా పంపించుకోవచ్చు. మనం కూడా ఇంట్లో మనకి ఆర్ట్ నచ్చితే కనుక ఇంట్లో కూడా మనం అక్కడక్కడ షోకేసులు చేయించుకోవచ్చు. అవి ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి చూద్దరుగానండి. ఫోన్ బ్యాక్ని కూడా ఇలాగా కవర్స్ చేసుకుంటాను. మన ఫోన్ స్టాండ్గా దీన్ని చేసిందనమాట. మన టేబుల్ మీద ఫోన్ అలా పెట్టుకోవచ్చు. ఇది మన పెళ్ళిళ్ళలో దండలు వేస్తారు కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకును. ఆ దండలతో కూడా చాలా మంది చేయించుకుంటున్నారు. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇందులో వాళ్ళ ఫోటో పెట్టి ఇంకా ఫుల్గా గులాబీ రేకులు వేసి తయారు చేయాలి. ఈ క్లాత్ కూడా చూసారా, నేను చెప్పడం మర్చిపోయాను. దీని నిండా ఎన్ని ఫ్లవర్స్ పెట్టాను. ఇవన్నీ కూడా ఎండబెట్టి ప్రాసెస్ చేసిన పువ్వులు దీని నిండా వాడిందనమాట. ఇంక మీకు చెక్కు చెదరది, ఇది చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా మిషన్ పెట్టి గడియారాన్ని కంప్లీట్ చేయాలి. ఎవరు ఆర్డర్ ఇచ్చారు ఇది వాళ్ళకి చేసి పెట్టింది అనమాట. ఇది ఆల్రెడీ ఈ క్లాత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా చాలా తేలిగ్గా ఉంది, లైట్ వెయిట్గా. మన ఇష్టాన్ని బట్టి మనం చేయించుకోవచ్చు. దీని చుట్టూతో మిర్రర్స్ వేసింది. ఇది కూడా ఇంకా చెక్కు చెదరదు. ఒకసారి చేసామంటే ఇంకా పాడేదే ఉండదు ఇందులో. ఇలా మీకు ఏం కావాలన్నా కస్టమైజ్ చేస్తుంది. మీరు ఫ్లోరల్ వింగ్స్ని ఆ పేజీని చూడండి ఖచ్చితంగా ఇన్స్టాలో. ఇది పేపర్ వైట్స్. ఇది మన సన్ఫ్లవర్ని ఇలా ప్రాసెస్ చేసి వాటిని ఎండబెట్టి వాటిని చేసిందనమాట. చిన్న చిన్నది ఇవి పేపర్ వైట్స్. ఇది ఒక షెల్లో కూడా దీన్ని ఇలాగా రెజిన్ ఆర్ట్తో ఒక ఫ్లవర్ని చేసింది. ఇలాగా మళ్ళీ గులాబీ పువ్వుల్ని ఎండబెట్టేసి వాటిని కూడా ఎండబెట్టడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఈ విషయంలో. ఈ రెజిన్ ఆర్ట్కి చేయడానికి వాటిని కూడా ఎండబెట్టి ఇలాగా ఒక ఫ్రేమ్ టైప్ చేసింది. మరి చామంతి పువ్వు చూడండి, ఇది చామంతి పువ్వు, డార్క్ ఎల్లో చామంతి పువ్వు. ఇది దీన్ని కూడా ఎండబెట్టి ఇలాగ రెజిన్ ఆర్ట్ ఇలా బాక్స్ లాగా ఉంటుంది అన్నమాట. ఇది పేపర్ వెయిట్లు. ఇవి మన టేబుల్ మీద పెట్టుకుంటే షో పీసులుగా ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి. మెయిన్ ఇది కూడా టెంకిస్ పువ్వు. ఇది అలాగా ప్రాసెస్ చేసి దాన్ని ఒక పేపర్ వెయిట్ తయారు చేసింది. చూసేటప్పుడు ఎవరైనా అనుకుంటారు అన్నమాట, ఇందులో ఏదో ఫ్లవర్ ఎట్టు భలే బాగుందండి, ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు కదా. అప్పుడు మనం ఆటోమేటిక్గా ఫ్లోరల్ వింగ్స్ని తీసేదండి అమ్మాయి చేసిందని చెప్పచ్చు. తన పేరు అనూష వరిగొండ. ఇది ఒక ఆకు చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. ఇది మన ఆర్ట్ని లైక్ చేసే వాళ్ళకి ఇవి బాగా తెలుస్తుంది వీటి వాల్యూస్. ఒక బటర్ఫ్లై చేసింది తను, బటర్ఫ్లై. ఇది కూడా పేపర్ వెయిట్. మీకు ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కావాలంటే అలాగా కూడా చేయించుకోవచ్చు. ఇది ఒక బటర్ఫ్లై, ఎంత న్యాచురల్గా ఉందో చూస్తున్నారా. అలాగే క్లాక్స్ కూడా చేస్తుంది. ఇది కూడా రెజిన్ ఆర్టే. ఇంకా దీనికి ఇంకా టైం అది ఫిక్స్ చేయాలి మిషన్ పెట్టి. ఇది ఆల్రెడీ చేసింది. చుట్టూ మిర్రర్స్ వేసి ఈ రెజిన్ ఆర్ట్తోనే చేసిన క్లాక్. ఇది లైట్ వెయిట్గానే ఉంటాయి, షోగా ఉంటాయి, మనకి యూనిక్గా కనిపిస్తాయి అనమాట. ఇంట్లో పెట్టామంటే మనం బజార్ నుంచి కొనుక్కొచ్చినట్టుగా ఉండవు అవి. ఆ యూనిక్ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక ఫ్లవర్. ఇది ఈ ఫ్లవర్ ఇప్పటికీ విడుస్తుంది, చాలా 2 ఏళ్ళ దాకా విడుస్తుంది ఈ ఫ్లవర్ కూడా. ఇది కూడా ఫ్లవర్తో ఇలాగా టేబుల్ ల్యాంప్ చేసింది, బెడ్ బల్బు. ఇక్కడ ఒక ఆర్ట్ తను ఇప్పటిదాకా సేకరించిన పువ్వులన్నింటితోటిను ఒక ఫ్రేమ్ చేసింది. దానికి చిన్న చిన్నగా బల్బులు లైట్లు పెట్టి చేసింది. ఇది మనం హాల్లో షోపీస్గా కూడా పెద్దగా చేయించుకుని పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంది. ఈ ఏమైనా మీకు నచ్చితే కనుక మీరు ఫ్లోరల్ వింగ్ ఇన్స్టా పేజ్ని సంప్రదించండి. తన పేరు వరిగొండ అనూష. అన్నీ మీకు ఎలా కావాలంటే అలాగా కస్టమైజ్ చేస్తుంది. మీరు అందరూ తప్పకుండా ఆ పేజీని చూస్తారని ఆశిస్తున్నా. మీకు కింద నేను లింక్ పెడతాను. త్వరలో వచ్చే రాఖీ పండగకి చేసిన వెరైటీ రాఖీలు ఇవి కూడా కస్టమైజ్ చేస్తుంది. మీకు నచ్చిన విధంగా తయారు చేయించుకోవచ్చు. మీ బ్రదర్స్తో తీసిన ఫొటోస్ కూడా పంపిస్తే దాంట్లో యాడ్ చేస్తుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.